నువ్వు తేజ రాజమండ్రిలో ఉన్న శివాలయానికి వెళ్లి పూజ చేయండి అని మా అత్తయ్య చెప్పింది. ఈ రోజు నువ్వు ఇంట్లో ఉండడం వలన వాళ్ళకేదో ప్రాబ్లం ఉందన్నమాట. సింధు మీ అత్తయ్య నిజంగానే కలిసిపోయారా? అంటే కలిసే నీ ముందు కలవనట్టు నాటకం ఆడుతున్నారా అన్నది చూడు. సరే మావయ్య. పెద్దమ్మకెవరైనా మావయ్య ఉన్నారా? ఇంట్లో పూజ ఉంది, పూజ అయ్యాక నేనొచ్చి మిమ్మల్ని కలుస్తాను మావయ్య అని మాట్లాడుతుంది. ఆ రోజు వార్డెన్ ద్వారా మధుకి లెటర్ పంపించింది కూడా ఆ మావయ్యే. దాన్ని ఫాలో అయ్యి ఆ మావయ్య ఎవరో ఏంటో నేను తెలుసుకుంటానత్తయ్య. మనసంతా నువ్వే రాత్రి 8:30 నీ ఈటీవీలో. అది నా బిడ్డరా, అది నీతో ఎట్లొస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చత్తన్నా.